శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే. నమస్తే సార్, భోగాపురం ఎయిర్పోర్ట్ అంతా మేము చేస్తే మీరు వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తున్నారని వైసీపీ ఆరోపించడం పైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఎవరికో పుట్టిన పిల్లాడు మా పిల్లాడు అని చెప్పి చెప్పుకోవడం అనేది వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. గతంలో కూడా చెప్పుకున్నారు కదా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేటువంటిది దానికి కర్త కర్మ క్రియ, దాన్ని ప్రారంభించి దాన్ని ప్లాన్ చేసి దాని డిజైన్స్ ఫైనల్ చేసి కాంట్రాక్ట్ ఇచ్చిన దాకా ఎవరనేటువంటిది ప్రపంచానికి అంతా తెలుసు. కానీ ఇప్పటికీ వాళ్ళు ఏం చెప్తారు, రాజశేఖర రెడ్డి కట్టాడని చెప్పి చెప్పుకుంటారు వాళ్ళు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు ప్లాన్ చేసింది ఎవరనేటువంటిది అంతా తెలుసు, అందరికీ తెలుసు. కానీ రాజశేఖర రెడ్డి టైంలో అది పూర్తయింది కాబట్టి అది మా ఘనత అని చెప్పుకుంటారు. ఇంకా మాట్లాడితే చెప్పారు కదా, కియా మోటార్స్ కూడా మా నాన్న లెటర్ రాస్తే వచ్చిందని చెప్పేసి. కాబట్టి ఇలాగా అవతల వాళ్ళు చేసేటువంటి మంచి పనులన్నీ, గొప్ప పనులన్నీ మావే అని చెప్పుకోవడం అనేది వాళ్ళకి ఒక నిత్యకృత్యంగా మారిపోయింది. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది మీ దాంట్లోనే ఇచ్చేస్తే 5 సంవత్సరాలు పట్టిందా మీకు? 5 సంవత్సరాలు పడుతుందా? వీళ్ళే మాట్లాడారు అసలు భోగాపురం దండగా, అసలు సిటీ నడిబొడ్డులో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత వైజాగ్ ఎయిర్పోర్ట్ కాకుండా అసలు భోగాపురం అవసరం ఎందుకని వీళ్ళే మాట్లాడారు. కానీ మన అదృష్టం కొద్దీ కేంద్ర ప్రభుత్వంలో రామ్మోహన్ నాయుడు గారు విమానయాన శాఖ మంత్రిగా ఉండటం, తెలుగుదేశం యొక్క మద్దతు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం మనుగడకి అవసరం అవటం మూలాన ఏంటంటే, మనం ఏదనుకుంటే అది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం దగ్గర జరిగే అవకాశం రావటం అనేది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ అదృష్టం. దాంట్లో భాగంగానే ఈ 2 సంవత్సరాల్లోనే దాన్ని వార్ ఫుటింగ్ బేసిస్ మీద ఎలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అనేటువంటిది మనం చూస్తాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ అనేటువంటిది ఒక ఇంటర్నేషనల్ సిటీగా ఎలా అయితే ఎస్టాబ్లిష్ అయిందో, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటిది కూడా ఆంధ్రప్రదేశ్ తలరాతని, ముఖ్యంగా ఉత్తరాంధ్ర తలరాతని మార్చడానికి ఒక బలమైన ముందడుగుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనేటువంటిది రాజకీయ పరిపాలనా రాజధాని అయితే, ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతున్న మిట్టల్ వాళ్ళ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి, రిలయన్స్ వాళ్ళ డేటా సెంటర్ దగ్గర నుంచి ఇలాంటి అనేకమైనటువంటి సంస్థలు వస్తున్నప్పుడు ఏంటంటే, కనెక్టివిటీ వైజ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అవసరాన్ని ముందుగానే గుర్తించి చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ మాది, మా ఆలోచన అని చెప్పుకోవడం అంటే అది వాళ్ళ దివాళా కోరుతనాన్ని తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే, వైజాగ్ అనేటువంటిది ట్రాఫిక్ అనేటువంటిది చాలా విపరీతం అయిపోయింది. భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి దాదాపుగా 1.5 అవర్స్, పీక్ అవర్స్ అయితే దాదాపు 2 అవర్స్ కూడా పడుతుందనేటువంటిది చాలా మంది చెప్తున్నటువంటి మాట. అయితే తప్పదు, ఎందుకంటే హార్ట్ ఆఫ్ ద సిటీలో పెట్టడానికి అక్కడ అవకాశం లేదు. ఒకసారి కట్టేసిన తర్వాత దానికి కనెక్టివిటీ వైజ్ ఎంత త్వరగా వెళ్ళడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం. మొదట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు కూడా అసలు ఊరికి ఇంత దూరాన ఉంది, ఎలా వస్తారు? హైదరాబాద్లో మెహదీపట్నం దాకా వెళ్ళడానికి గంట సేపు పడుతూ ఉంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుందని ఆ రోజున మాట్లాడారు. కానీ 13 కిలోమీటర్లు ఎలివేటెడ్ హైవే వేయటం మూలాన ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అరగంటలో వెళ్ళిపోతున్నారు సిటీ నుంచి. సో అలాంటి ఏర్పాటు అనేటువంటిది దీనికి కూడా చేస్తే మాత్రమే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఈవెన్ వైజాగ్లో ఉన్నటువంటి చాలా మంది కూడా ఈ ట్రాన్స్పోర్ట్ ఎట్లా అనే దాని మీద మల్లగులాలు పడుతున్నారు. దానికి ప్రభుత్వం అనేటువంటిది దానికి మరి హై స్పీడ్ కారిడార్ లాంటిదా లేకపోతే ఏదో ఒకటి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదొక్క సమస్య కనుక పరిష్కారం చేయగలిగితే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటిది ప్రపంచ స్థాయి ఎయిర్పోర్ట్లో ఒకటవటం అనేటువంటిది ఖాయం. దాని మూలాన ఆంధ్రప్రదేశ్ అట్లాగే ఉత్తరాంధ్ర యొక్క తలరాత అనేటువంటిది మారటం ఖాయం అనేదిగా కనిపిస్తోంది. అయితే ఈ సందర్భంగా ఒక సూచన, అంటే మా సన్ ఉన్నాడు, మా బాబు, వాడికి వచ్చినటువంటి ఆలోచనని ఒకసారి వాడు ట్విట్టర్లో పెడితే, అంటే ఈ మనకి రోడ్డు ద్వారా వెళ్ళడానికి దాదాపు 1.5-2 కిలోమీటర్స్ పడుతుంది. కానీ సీ రూట్లో వెళితే, ఇప్పుడు మీకు విశాఖపట్నానికి సముద్రం ఉంది, సముద్రంలో కనుక మీరు ఫెర్రీలాగా పెట్టేసి ఆ స్పీడ్ బోట్లు కనుక పెడితే ఖచ్చితంగా అరగంటలో భోగాపురం దగ్గరికి వెళ్ళిపోవచ్చు.
అక్కడి నుంచి ఒక 10 నిమిషాల్లో భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరొచ్చు, దీన్ని పరిశీలించండి అని చెప్పేసి వాడి అభిప్రాయంగా ఆ ట్విట్టర్లో పెడితే ఎక్స్లో విపరీతమైన స్పందన వచ్చింది. ఇదేదో చాలా మంచి ఐడియా, దీనికి సంబంధించి గవర్నమెంట్ చూడాలనేటువంటి అనేకమైన కామెంట్స్ దానికి వచ్చినాయి. కాబట్టి వెళ్ళేటువంటి వాళ్ళకి ఒక టూరిజం స్పాట్ లాగా ఉంటుంది, సముద్రయానం చేసినట్టు ఉంటుంది. ఈ ట్రాఫిక్ అంతా ఈదుకుంటా 2 గంటలు వెళ్లే కంటే కూడా సముద్రంలో చాలా ఈజీగా ఎలాంటి అవాంతరాలు లేకుండా, ఎలాంటి అడ్డంకులు లేకుండా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి విశేషమైనటువంటి స్పందన కూడా వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఆ వైపు కూడా ఆలోచిస్తే ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క హర్డిల్ని ఓవర్కమ్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం అనేటువంటిది ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత దానికి ఏదో ఒక మార్గం చూస్తుందని నేను అనుకుంటున్నాను. అది ఫుల్ ప్లెడ్జ్డ్గా ఆపరేషన్లోకి రావాలి అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన ప్రయాణికులు అక్కడ దాకా వెళ్ళడానికి ఏర్పాటు చేయాలనేటువంటిది కామన్ మ్యాన్ కోరుకుంటారు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి సత్వర చర్యలు తీసుకోవాలని మనందరం కోరుకుంటున్నాం.